హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. 2 గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో సీఎం రేవంత్ పలు అంశాలపై టాలీవుడ్కు దిశానిర్దేశం చేశారు. టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా పరిశ్రమ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు సినిమాకు బ్రాండ్ క్రియేట్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో పెద్ద కాన్క్లేవ్ ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 8 సినిమాల కోసం మా ప్రభుత్వం ప్రత్యేక జీవోలిచ్చిందన్నారు. పరిశ్రమ బాగుండాలని మేము కోరుకుంటున్నామన్నారు సీఎం రేవంత్. ఐటీ పరిశ్రమ ఎంత ముఖ్యమో సినీ పరిశ్రమ అంతే ముఖ్యమని చెప్పారు సీఎం. ప్రభుత్వ వైఖరిని టాలీవుడ్ ప్రముఖులకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు ఆయన. బౌన్సర్ల విషయంలో ఇక నుంచి సీరియస్ గా ఉండబోతున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీలపైనే ఉందని చెప్పారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని సీఎం హామీ ఇస్తూనే అదే సమయంలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని కూడా సూచించారు. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం, మహిళల భద్రతపై కూడా సినీ రంగం ప్రచారం చేయాలని కోరారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రోత్సహించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన సర్వే, ప్రభుత్వ పథకాల ప్రచారానికి ముందుకు రావాలని సినీ ప్రముఖులకు సూచించారు.